హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? చాలా చక్కగా చదువుకుంటున్నారు కదా తెలుగు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు తెలుగు చాలా తొందరగా వచ్చేస్తుంది, సరేనా? అలాగే మరి ఈరోజు ఏ అక్షరానికి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం మనము. ఈ ఈ అంటే గుర్తుందా? అచ్చులలో మూడవ అక్షరం ఈ. ఈ ఇల్లు అంటాం కదా. ఇక్కడ చూడండి, అక్షరం గుర్తొచ్చేస్తుంది మీకు. ఈ ఈ ఎలా రాయాలి? ఫస్ట్ చిన్న స్మాల్ ఎమ్ లాగా రాయాలి, పైన ఇలా లోపలికని బయటికి అనాలి. చూడండి, చిన్న స్మాల్ ఎమ్ లాగా అని లోపలికి వచ్చి దీనిలో నుంచి ఇటు బయటికి లాగాలి. స్మాల్, చూడు ఇక్కడ పైన 3 లాగా కూడా రాయొచ్చు మనము, లేదా స్మాల్ ఎమ్ ఇలా లోపలికని ఇటు బయటికి. ఈ గుర్తొచ్చింది కదా. ఈ టాకు కొమ్మిసేటు క ఇటుక. ఇటుక అంటే ఏంటి? బ్రిక్స్. దేనికి ఉపయోగిస్తాం బ్రిక్స్ మనము? ఇటుకలు ఇల్లు కట్టుకోవడానికే కదా. ఈ లా కొమ్మిసేలు, లు కింద లావొత్తు, ఇల్లు. ఈ ఇల్లు, ఈ ఇటుక. అలాగే ఇంకా కొన్ని పదాలని చదివేద్దాం. ఈ దాకు గుడిసేది ఇది. ఈ లా ఇలా. ఈ దాకు కొమ్మిసేడు ఇతడు. ఈ చా కింద చావొత్తు ట ఇచ్చట. ఈ రాకు కొమ్మిసేరు, సాకు కొమ్మిసేసు ఇరుసు. ఈ పక్కన సున్నా పెడితే ఇం, తాకు గుడిసేతి ఇంతి. ఈ పక్కన సున్నా పెడితే ఇంత ఇంత. ఈ కా కింద కావొత్తు, టాకు కొమ్మిసేటు, టూ కింద లావొత్తు, 2 + లా కలిపి చదవాలి. ఇట్లు ఇక్కట్లు. ఇక్కట్లు అంటే కష్టాలు. ఈ షా కింద టావొత్తు, ష + ట కలిపి చదవాలి. ఇష్ట. మాకు కొమ్మిస్తేము ఇష్టము. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దాకు గుడిస్తే ది రా ఇందిరా. ఈ పక్కన సున్నా పెడితే ఇం, పాకు కొమ్మిస్తే పు ఇంపు. ఇంపు అంటే చక్కగా కనిపించడం, ఇంపుగా ఉండడం అంటారు కదా, అట్లా. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావద్దు, ద + ర కలిపి చదవాలి. ద్ర ఇంద్ర. ఈ లాకు దీర్ఘమిస్తే లా కింద లావొత్తు, ఇల్లా. లా కొమ్మిసేలు ఇల్లాలు. ఈ చాకు కొమ్మిస్తే చూ కింద చావొత్తు, చు. ఇటువరకు వత్తి పలకాలన్నమాట. చాకి చావొత్తే కాబట్టి గట్టిగా పలకాలి మనము. ఇచ్చుట. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావద్దు, ద + ర రెండు వేరే ద + ర రెండు కలిపి చదవాలి. ద్ర ఇంద్రజ. ఈ మా కొమ్మిసేము, మూ కింద మావొత్తు, మాకి మావొత్తే కాబట్టి ఒత్తి పలికి చదవాలి. ఇమ్ము. ఈ సా కింద తావొత్తు, సా + త కలిపి చదవాలి. ఇస్త. రాకు గుడిస్తేరి ఇస్తరి. అంటే ఇస్తరాకులు ఉంటాయి కదా, మనం వడ్డించుకున్న ఆకు ఉంటుంది కదా, అది. ఈ పాకు కొమ్మిసేపు, పూ కింద పావొత్తు, పాకి పావొత్తే మళ్ళా కొమ్ము కాబట్టి దీన్ని ఒత్తి పలకాలి. ఈ ఇప్పు. డా కొమ్మిసేడు ఇప్పుడు. ఈ నా కొమ్మిసేను, నో మా కొమ్మిసేము. ఈ నూము ఇనుము. ఇనుము అంటే ఏంటి? ఐరన్. ఈ పక్కన సున్నా పెడితే ఇం, గా కొమ్మిసే గు, వా ఇంగువ. ఈ షాకు గుడి దీర్ఘమిస్తే షీ. తేడా తెలుసు కదా మీకు. ఉట్టి ఈ అంటేనేమో గుడి, ఈ అంటే గుడి దీర్ఘం. ఇషీక. ఈ తా కింద తావొత్తు, తాకి తావొత్తే ఒత్తి పెట్టి పలకాలి మనం. ఇత్త. డాకు గుడిసేడి ఇత్తడి. ఈ బా కింద బావొత్తు, బా కింద బావొత్తు, బా ఒత్తి పలకాలి. బా పక్కన సున్నా పెడితే బన్. దాకు గుడిసేది ఇబ్బంది. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దాకు దీర్ఘమిస్తే దాకు దీర్ఘమిస్తే దా కింద రావద్దు, ద + ర కలిపి చదవాలి. ద్ర. అనాకి గుడిస్తే ని ఇంద్రాని. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దాకు కొమ్మిస్తే దూ కింద రావద్దు, దూ + ర కలిపి చదవాలి. ద్రు. డాకు కొమ్మిసేడు ఇంద్రుడు. ఈ దాకు గుడిస్తే ది, గాకు ఒత్వ దీర్ఘమిస్తే గో ఇదిగో. ఈ
కా కింద కావత్తు డా ఇక్కడ. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, డాకు గుడిస్తే డి, యాకు దీర్ఘమిస్తే యా. ఇండియా. ఇండియా అంటే ఏంటి? మన దేశం పేరే కదా. ఇది ప్రతి ఒక్కరూ రాయడం నేర్చుకోండి. మన భారతదేశం పేరు ఇండియా. ఓకేనా? ఈ వా త ల ఇవతల. ది ఇరువది అంటే 20th. దా కింద దావత్తు ఇద్ద ఒత్తి పెట్టి చదవాలి. మా కొమ్మిసేము ఇద్దరము అంటే 2 members. షా కింద టావత్తు షా ప్లస్ ట కలిపి చదవాలి. ఇష్ట. పాకు కొమ్ము దీర్ఘమిస్తే పూ, రాకు గుడిస్తే రీ కింద తావత్తు రీ ప్లస్ త కలిపి చదవాలి. ఇర్తి. ఇష్టపూర్తి. రాకు కొమ్మిస్తే రు, వాకు కొమ్మిస్తే వు, రాకు కొమ్మిస్తే రు, ఇరువురు. గాకు గుడిస్తే గి, లాకు గుడిస్తే లీ పక్కన సున్నా పెడితే లింగ్, చాకు కొమ్మిస్తే చు, ఇగిలించు. ఇగిలించు అంటే ఏంది? నవ్వడం. పా కింద పావత్తు ఇప్ప, పా కింద పావత్తు కాబట్టి వత్తి పెట్టి పలకాలి మనం. ఇప్ప. చాకిత్వం ఇస్తే చే, టాకు కొమ్మిస్తే టూ కింద టావత్తు చెట్టు. ఇక్కడ కూడా దాని ఒత్తు దానికే ఉంది కాబట్టి మనం గట్టిగా పలకాలన్నమాట అక్షరాన్ని. ఇప్ప చెట్టు. షా కింద టావత్తు షా ప్లస్ ట కలిపి చదవాలి. ఇష్ట. మాకు ఐత్వం ఇస్తే మై. ఇగోండి ఐత్వం. దాకు గుడిసేది ఇష్టమైనది, ఇష్టమైనది. ఈ పక్కన సున్నా పెడితే ఇం, దా కింద రావత్తు దా ప్లస్ రా కలిపి చదవాలి. ఇంద్ర. లాకు గుడిస్తే లీ కింద లావత్తు వల్లి, లాకి లావత్తు ఇంద్రవల్లి. ఇది క్షాక్షరం. క్షాకు దీర్ఘమిస్తే క్షా కింద వావత్తు క్షా ప్లస్ వా కలిపి చదవాలి. క్ష్వా. ఇక్ష్వా. కాకు కొమ్మిసేకు, డాకు కొమ్మిసేడు ఇక్ష్వాకుడు. రాముడు ఇక్ష్వాకుల కులంకి సంబంధించిన వారు అని చెప్పి మనకు పురాణాలలో చెప్తూ ఉంటారు. సో ఆ పదం అన్నమాట ఇది. ఓకేనా? ఈ పక్కన సున్నా పెడితే ఇంగ్, గాకు గుడిస్తే గీ, మాకు కొమ్మిసేము ఇంగితము. టాకు కొమ్మిస్తే టు, వా పక్కన సున్నా పెడితే వం, టాకు గుడిస్తే టి, వంటి ఇటువంటి. వాకి ఎత్వ దీర్ఘమిస్తే వే, లాకు కొమ్మిస్తే లు కింద పావత్తు లు ప్లస్ పా కలిపి చదవాలి. పు. ఇలా వేల్పు. సాకు కొమ్మిస్తే సు, ఇసుక. నాకెత్వ దీర్ఘమిస్తే నేల, ఇసుక నేల. లా కింద లావత్తు ఇల్లా, రాకు గుడిస్తే రి, మాకు కొమ్మిస్తేము ఇల్లరికము. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావత్తు ఇంద్ర. తాకు కొమ్మిస్తే తూ కింద తావత్తు జిత్తు ఇంద్రజిత్తు. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కొమ్మిస్తే దు, తా గుడిస్తే తి ఇందుమతి. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, మా కొమ్మిస్తేము ఇంధనము. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావద్దు దా ప్లస్ రా కలిపి చదవాలి. ఇంద్ర. నాకు దీర్ఘమిస్తే దాకు పొల్లు ఇంద్రనాథ్. ఇట్లా పలుకుతాం అన్నమాట పొల్లుని మనము. కాకు దీర్ఘమిస్తే మాకు కొమ్మిస్తేము ఇరకాటము. షా కింద టావత్తు ఇష్ట. దాకు ఐత్వమిస్తే మాకు కొమ్మిస్తేము ఇష్టదైవము. తాకు ఉత్వ దీర్ఘమిస్తే ఇతో దాకు గుడిస్తే ధీ. ఇక్కడ కింద గీత ఉంది కాబట్టి దీన్ని గట్టిగా పలకాలి. ధీ. మాకు కొమ్మిస్తేము ఇదోధికము. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దాకు కొమ్మిస్తే మాకు కొమ్మిస్తేము సెకండ్ ఇది కాకు గుడిస్తే ఖి ఇందుముఖి.
ఈ పక్కన సున్నా పెడితే ఇన్, టాకు గుడిసే టీ, ఇంటి. గా కొమ్మిసే గు, టా కొమ్మిసే టూ కింద టావత్తు టు, ఇంటి గుట్టు. ఈ తాకు గుడిసే తి, ము, ఇతిహాసము. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావత్తిస్తే ద్ర, ఇంద్ర. మాకు దీర్ఘమిస్తే మా, లా, ఇంద్రమాల. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావత్తు ఇంద్ర పదవ గుడిసేవి, ఇంద్ర పదవి. ఈ పక్కన సున్నా పెడితే ఇన్, దా కింద రావత్తు ఇంద్ర వదన, ఇంద్రవదన. ఇంద్రప్రియ, పాకు గుడిసే పీ కింద రావత్తు పీ ప్లస్ రా కలిపి చదవాలి ప్రియ, ఇంద్రప్రియ. ఈ రాకి ఎత్వ దీర్ఘమిస్తే రే, తరము, ఇతరేతరము. ఇందీవరము, ఇందీవరము. ఇంద్రనీలము, ఇంద్రనీలము. ఈ చాకు దీర్ఘమిస్తే చా కింద చావత్తు ఇచ్చా, థ కింద యావత్తు పద్యము, ఇచ్ఛాపద్యము. ఈ సాకొమ్మిస్తే సూక, ఇసుక. దాకు గుడిస్తే ది, నాకెత్వమిస్తే నే కింద నా ఒత్తు దిన్నే, లాకొమ్మిస్తేలు, ఇసుక దిన్నెలు. ఈ పక్కన సున్నా పెడితే ఇంద్రియము, ఇంద్రియము. ఇంటిల్ల పాది, ఇంటిల్ల పాది. ఇరుకు చోటు, ఇరుకు చోటు. ఇంద్రకోశము, ఇంద్రభోగము, ఇంద్రజాలము. ఇంటి పట్టున, ఇసుక పాతర. ఇంద్రకీలాద్రి, ఇంద్రకీలము. ఇంద్రవారుని, ఇంద్రధనస్సు. ఇందువారము, ఇష్టానుసారము. ఇరుగు పొరుగు, ఇచ్చిపుచ్చుకొను. ఇది ఒక్కసారి మనము ఒత్తులు అక్షరాలన్నీ చూద్దాము. కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా. ఈ చాకు గుడిస్తే చీ కింద చావొత్తు ఇచ్చి, పాకొమ్మిస్తే పు, చాకొమ్మిస్తే చూ కింద చావొత్తు చు. కాకొత్వమిస్తే కో, నాకు కొమ్మిస్తేను, ఇచ్చి పుచ్చుకొను, ఇచ్చి పుచ్చుకొను. ఈ పక్కన సున్నా పెడితే ఇంద్రాయుధము, ఇంద్రాయుధము అంటే ఇంద్రుని యొక్క ఆయుధము. ఈ పక్కన సున్నా పెడితే కాకొమ్మిస్తే కు, డాకొమ్మిస్తేడు, ఇంకుడు. గాకొమ్మిస్తే గు పక్కన సున్నా పెడితే గుంటలు, ఇంకుడు గుంటలు. ఇంకుడు గుంటలు అంటే ఏంటో మీ అమ్మా నాన్నని అడిగి తెలుసుకోండి. ఇది వానాకాలం వచ్చినప్పుడు మనకు చాలా చక్కటి ఉపయోగం ఉంటుంది. వాన నీళ్ళు మనం సేవ్ చేసుకోవడానికి ఎలా చేస్తారు, ఏం చేస్తారు అని అమ్మ నాన్నని అడగండి. ఓకేనా. ఈ పక్కన సున్నా పెడితే ఇంకుడు గుంటలను. పా కింద రావత్తు పా ప్లస్ రా కలిపి చదవాలి కదా. భా కొమ్మిస్తే భూ, తా కింద వావత్తు తా ప్లస్ వా కలిపి చదవాలి. మా కొమ్మిస్తేమో ప్రభుత్వము. ఇంకుడు గుంటలను ప్రభుత్వము. వాకు దీర్ఘమిస్తే వా, రా కొమ్మిస్తే రు, వారు. ఈ గుర్తుంది కదా అక్షరం ఏ. రాకు దీర్ఘమిస్తే రా కింద పావత్తు, రా ప్లస్ పా కలిపి చదవాలి. ఏర్పాటు, టా కొమ్మిస్తే టు, చేశారు. ఏంటంట, ఇంకుడు గుంటలను ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారంట. ఓకేనా. బాగున్నాయా. ఈకి సంబంధించినటువంటి పదాలను మనం రేపు ఇంకొక ఈ ఉంటుంది కదా, ఈక, ఈశ్వరుడు, ఈగా, ఆ పదాలను నేర్చుకుందాం. ఈరోజు ఈ పదాలు మళ్ళొకసారి మీరు వీడియో చూసి చదవడానికి ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ అమ్మ నాన్నలను అడిగిన తర్వాత షేర్ చేయండి. ఓకేనా. బాయ్ పిల్లలు.